అంటే గమనించారా? ఒరిజినల్కి డూప్లికేట్కి తేడా కనిపెట్టలేం. నా చిన్నప్పుడు ఆయా గుళ్ళ దగ్గర ఆయా పండుగలకి రికార్డింగ్ డ్యాన్స్ జరిగేది. రికార్డింగ్ డ్యాన్స్లో జూనియర్ ఎన్టీఆర్ గారు అని వచ్చేవాడు, జూనియర్ ఏఎన్ఆర్ గారు నాగేశ్వరరావు గారు అని వచ్చేవారు, జూనియర్ చిరంజీవి, జూనియర్ బాలకృష్ణ, జూనియర్ కృష్ణరాజు, జూనియర్ మురళీమోహన్ వీళ్ళు వచ్చేవారు. వాళ్ళంతా స్టేజి మీద చూసినప్పుడు అబ్బో అచ్చం అలాగే ఉండేవారు. ఆ మరుసటి రోజు మా నాన్నగారి దగ్గరికి కోటింగ్ అంతా తీసేసి ఇంజెక్షన్ చేయించుకుంటాకు వచ్చేవారు. ఆ ఎన్టీఆర్ వేసినాడు ఇలా ఉన్నాడేంట్రా అనుకునేవాళ్ళం. ఈయనకి సంబంధం ఉండే కది కాదు, డూప్లికేట్ ఒరిజినల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉన్న విషయాల్ని మనం ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. సువార్తలు 4: మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. అయితే మత్తయి సువార్తలో ఉన్న 13వ అధ్యాయంలో పరలోక రాజ్యం గురించి ఉపమానాలు ప్రభువారు మాట్లాడారు. పరలోక రాజ్యం గురించి మనకు అర్థం అవడం కోసం 7 రకాలైనటువంటి ఉపమానాలు మనకి తెలియజేశారు. ఉపమానం అంటే ఏమని చెప్పాను? పోలిక. ఉపమానాలు వ్రాశారు ఈ మత్తయి సువార్తలో. 7 ఉపమానాలలో 2వ ఉపమానమైనటువంటి పరలోక రాజ్య ఉపమానం గురించి మనం ధ్యానించబోతున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం నుండి ఈ విషయాలు మనకు కనిపిస్తాయి. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము చదువుతున్నాను. మరియు మత్తయి సువార్త 24వ అధ్యాయం చదువుతున్నా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పినాం. ఆయన అంటే ఎవరు? ప్రభు అయిన యేసు. ఇంకొక ఉపమానాన్ని చెప్తున్నాడు. ఏమనగా, ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. విత్తనము విత్తిన మనుష్యుని పోలి ఉన్నది. మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది అని అంటాడు. యేసయ్య అంటాడు పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. విత్తనాలు, మంచి విత్తనాలు ఉన్నాయి అని అంటే దాని అర్థం చెడ్డ విత్తనాలు కూడా ఉంటాయి అని అర్థం. మంచి విత్తనాలు మార్కెట్లో దొరుకుతున్నాయి అని అంటే దాని అర్థం ఏంటంటే చెడ్డ విత్తనాలు కూడా మార్కెట్లో ఉండే అవకాశాలు ఉన్నాయి అని అర్థం. అంతే కదా? చెడ్డ విత్తనాలు, మంచివి కాని విత్తనాలు రైతు ఒకవేళ చల్లాడనుకోండి, బాగా దున్ని బాగా భూమిని చదును చేసి బాగా సిద్ధపాటు చేసి ఆ భూమి మీద మంచి విత్తనాలు కాకుండా చెడ్డ విత్తనాలే కనుక ఒకవేళ చల్లాడనుకోండి, ఆ రైతు ఎంత కాలం చూసినా ఆ విత్తనాలు మొలకెత్తవు, ఆ విత్తనాల నుండి పంట కనిపించదు, ఆ రైతు బాధపడతాడు. అయితే ఇక్కడ ప్రభు అయిన యేసయ్య ఒక చక్కని వర్తమానం, చక్కని ఉపమానం ద్వారా తెలియజేశాడు. పరలోక రాజ్యము ఒక పొలంలో, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తన ఒక మనుష్యుని పోలి ఉన్నది. విత్తనాలు విత్తాడు, మంచి విత్తనాలే విత్తాడు రైతు. చెడ్డ విత్తనాలు కాదని మంచి విత్తనాలని తరచి 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 చూచుకుని మంచి విత్తనాలనే విత్తాడు. మీకు వరి ధాన్యం నాటేటువంటి ఆ నారుమడి నాటేటువంటి ఆ దినాలలో రైతు ఏం చేస్తాడంటే తాను చక్కగా పండించినటువంటి మంచి వరి వంగడాలని జాగ్రత్త చేసుకుంటాడు. జాగ్రత్త చేసుకుని
దాన్ని తనకు కావలసినటువంటి సమయంలో దానిని నాటడానికి ప్రయత్నం చేస్తాడు. కొన్ని రకాలైనటువంటి వరి వంగడాల్ని రైతు ఏం చేస్తాడంటే యాసిడ్లో నానబెడతాడు. అవునా సార్? యాసిడ్లో ఎందుకు నానబెడతాడంటే, యాసిడ్ కూడా ఏ యాసిడ్ పడితే ఆ యాసిడ్లో రైతు నానబెట్టడు. యాసిడ్ కూడా H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేటువంటిది దొరుకుతుంది. ఆ యాసిడ్ తెచ్చుకుని ఆ యాసిడ్లో ఈ వరి వంగడాల్ని నానబెడతాడు. ఆ యాసిడ్ ఎలాంటిదంటే పాములలో త్రాచుపాము వంటిది. అంత పవర్ఫుల్ యాసిడ్ ఇంకేది లేదు. ఆ యాసిడ్డే కనుక ఒంటి మీద పడితే, నీళ్లు కలపకుండా ఒంటి మీద పడితే ఒళ్ళు చిల్లడిపోద్ది. అంత పవర్ఫుల్ ఆ యాసిడ్లో మరి నీళ్లు కొలత ప్రకారం వేసి దానిలో ఈ యొక్క వరి వంగడాల్ని నానబెడతాడు. అంటే అక్కడ కూడా చెడ్డవేదైనా ఉంటే ఆ యొక్క యాసిడ్ ద్వారా పోవాలి, నేను మంచి విత్తనాలనే నా భూమి మీద నాటాలి అనేటువంటి ఉద్దేశం రైతుది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమాత్రం ఒక చెడ్డ విత్తనం కూడా ఆ యొక్క భూమి మీద నాటకూడదు, నా భూమి మీద నాటబడకూడదని ఆ రైతు ఎంతో ఉబిళ్ళోరుతాడు, ఎన్నో కలలు కంటాడు, ఎంతో శ్రమ పడతాడు, యథార్థంగా కష్టపడతాడు. ఆ రైతు చివరికి మంచి విత్తనాలే విత్తాడు. ఇక్కడ అంటాడు ప్రభువైన యేసయ్య, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది అని అంటాడు. ఒక మనుష్యుడు ఏం చేశాడు? మంచి విత్తనాల్ని తన పొలములో విత్తాడు. అయితే ఏమైందో చూద్దాం. ఆ తర్వాత వచనం 25వ వచనం, మనుష్యులు నిద్రించుచుండగా ఎప్పుడు నిద్రిస్తారు మనుష్యులు చెప్పండి? రాత్రి వేళ నిద్రిస్తారు. మనం 136వ కీర్తన ఈరోజు చదువుకుందాం. పగటిని ఏలుటకు సూర్యుణ్ణి చేశాడు ప్రభు, రాత్రిని ఏలుటకు చంద్రుణ్ణి చేశాడు ప్రభు అయిన దేవుడు. అయితే పగటి సమయంలో మనుషులందరూ వారి పనులు చేసుకుంటూ ఉంటారు, రాత్రి సమయంలో నిద్రపోతారు. మనుష్యులు నిద్రించుచుండగా అంటే అది చీకటి వేళ, మనుష్యులు నిద్రించుచుండగా అంటే అది వెలుగు లేని వేళ. చీకటి సమయంలో మనుషులందరూ నిద్రించే ఆ సమయంలో అతని శత్రువు వచ్చి, ఎవరి శత్రువు? ఆ రైతు యొక్క శత్రువు, ఆ మనుష్యుని యొక్క శత్రువు. ఆ రైతు యొక్క మంచి విత్తనాలు విత్తాడే, మంచి విత్తనాల కోసం వెతికి మంచి విత్తనాలు తన పొలంలో చల్లుకున్నాడే, ఆ రైతుకి అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులను విత్తిపోయెను. అని ఇక్కడ ప్రభువైన యేసయ్య ఉపమానంలో చెప్తాడు. బాగా అర్థం చేసుకోవాలి. ఇది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి శత్రువు ఈ రైతుకి అనంటే, శత్రువు ఎవరో కాదు, సాతానే. శత్రువు ఎవరో కాదు, నిత్య రాజ్యాన్ని పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క సాతానే. ఆ యొక్క విమర్శ దినమున తీర్పులో నిలబడాల్సినటువంటి ఆ శత్రువే ఈ మనుష్యునికి శత్రువు. అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులను విత్తిపోయాను. గోధుమలు రైతు విత్తుకుంటే గురుగులను శత్రువైనటువంటి సాతాను విత్తింది. ఎవరి పొలములో? ఆ మనుష్యుని యొక్క పొలంలోనే. బాగా గమనించాలి. ఆ మనుష్యుడంటే ఎవరు అని మీరు నన్ను అడిగితే, ఆ మనుష్యుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకం అనేది భూమి అయినట్లయితే, ఈ లోకంలో ఉన్న భూమి మీద ఉన్న మనుషులందరిలో కూడా దేవుడు మంచితనము అనేది విత్తడానికి ఆశించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గోధుమలను రైతు విత్తాడు, గురుగులను శత్రువు వచ్చి అదే పొలములో విత్తడం జరిగింది. ఏం జరిగిందో చూడండి. అప్పుడు అతను శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులను విత్తిపోయాను. గురుగులు అంటే ఏంటి? గురుగులు అంటే ఏంటో తెలుసా? అచ్చం గోధుమలలాగానే కనిపిస్తాయి. గోధుమలు ఎలా ఉంటాయో చూసారా మీరు? గోధుమలు చూసారా? గోధుమ పిండి ఆట అని ఆశీర్వాదం ఆట కొట్టు దగ్గర నుంచి కొనుక్కొచ్చేస్తున్నాం. కానీ గోధుమలు
ఆరోగ్యకరమైన గోధుమలను మనం చూస్తే ఎంత బాగుంటాయో ఒక విషయం చెప్పనా, వరి కంటే గోధుమలు మంచివి. అందుకనే చాలామంది వరి సాయంత్రం పూట మానేసి చపాతీ లాంటిది తింటూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? వరి ద్వారా మనకి నష్టం జరుగుతుంటే ఆ నష్టాన్ని మనం భరించడానికి, ఆ నష్టం నుండి బయటికి రావడానికి గోధుమలను ఒక పూట తింటే మనిషి ఏ విధంగానైనా కాస్తంత ఆరోగ్యంగా ఉంటాడు అని చెప్పి డాక్టర్స్ యొక్క సలహా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉదయం సాయంత్రం కూడా వరే తింటున్నాం. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో వాళ్ళకంటే మన రాష్ట్రంలో ఉన్నవాళ్ళు కాస్తంత తొందరగానే బకెట్ ఎత్తడం లేదు కానీ కాస్తంత నీరసపడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే గమనించాలి, గోధుమలను గురించి చూస్తే మంచి గోధుమ అనేది చాలా ఆరోగ్యమైనది. యేసయ్య తనకు తానే గోధుమ గింజతో పోల్చుకున్నాడు. సరే, అది వేరే విషయం. ఇప్పుడు గోధుమలను విత్తినటువంటి ఈ రైతు తాను చూస్తూ ఉన్నాడు గోధుమ పంట కొయ్యాలని. ఆ సమయంలో మనుషులంతా నిద్రించే ఆ సమయంలో ఎవరికి కనిపించకుండా, ఎవరి కంట కానకుండా శత్రువు వచ్చేసాడు. శత్రువు వచ్చి గురుగులను నాటాడు. గోధుమల ఆ పొలంలోనే, గోధుమలు నాటబడిన ఆ పొలంలోనే గురుగులను కూడా నాటాడు. మీరు చూడండి, గురుగులను పట్టుకు చూస్తే మనం కనిపెట్టలేనంతగా ఒకటిగానే ఉంటాయి. గురుగులను పట్టుకు చూస్తే ఒకటే విధంగా ఉంటాయి. మీరు గమనించారా? చైనా కోడిగుడ్డు తెలుసా మీకు? చైనా కోడిగుడ్డు అంటే తెలుసా తెలీదు? అలా చూస్తున్నారు, తెలీదు. చైనా కోడిగుడ్డు గురించి చెప్పనా? సేమ్ మనం తినే కోడిగుడ్డు లాగానే ఉంటుంది, కానీ కోడి పెట్టదు. కోడి పెట్టదు. కెమికల్స్ ద్వారా తయారవుద్ది యొక్క కోడిగుడ్డు. చైనా వాళ్ళు తయారు చేస్తారు. భారతదేశానికి చాలా వచ్చేసాయి, మార్కెట్లో అమ్ముతున్నారు. నీకు తెలీదు, ఆ కోడిగుడ్డు తిని ఆ కోడిగుడ్డుతో ఆమ్లెట్ వేసుకుని నేను గుడ్డు తిన్నాను అనుకుంటున్నావు. చాలా జాగ్రత్త. ఆరోగ్యం చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో వెళ్ళడానికి సిద్ధంగా ఉంది అన్ని రకాలు తింటే. అంటే గుడ్డేది, చైనా గుడ్డేది నువ్వు కనిపెట్టలేవు. ఏంటి, కోడిగుడ్డును కూడా తయారు చేసేస్తున్నారండి. అవును. బియ్యం తెలుసా? ప్లాస్టిక్ బియ్యం. వింటున్నారా? ప్లాస్టిక్తో తయారైనటువంటి బియ్యం మార్కెట్లో వస్తున్నాయి. గమనించారా మీరు? అంతేకాదు, మీ దగ్గర ఉన్నాయా డబ్బులు? ఇన్ని డబ్బులుంటే అందులో ఒరిజినల్ రూపాయలయ్యో, ఒరిజినల్ 500 రూపాయలు ఏదో చెప్పండి, ఆ తర్వాత పదం చెప్పండి. డూప్లికేట్ 500 రూపాయలు ఏదో మీకే తెలీదు. మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు కట్టులో ఒరిజినల్ కాగితం ఏదో, డూప్లికేట్ కాగితం ఏదో మీకే తెలీదు. మనం కనిపెట్టలేం. బ్యాంకుకి వెళ్తే ఒక 500 రూపాయలు వెనక్కి ఇచ్చేస్తాడు. ఏంటండి బాబు అంటే ఇది పడదు అంటాడు. ఇంకో కొన్ని బ్యాంకుల్లో ఏం చేస్తారంటే ఎవడు వెనక్కి ఇలా చింపేస్తాడు. ఏటీఎంల్లోకి వెళ్ళామనుకోండి, డబ్బు పెడితే ఒకవేళ ఏదైనా చెల్లని కాగితం ఉంటే వెనక్కి ఇచ్చేస్తుంది. ఈ కాగితం చెల్లది తీసేసుకో అని చెప్పి. అంటే గమనించారా? ఒరిజినల్కి డూప్లికేట్కి తేడా కనిపెట్టలేం. నా చిన్నప్పుడు ఆయా గుళ్ళ దగ్గర ఆయా పండుగలకి రికార్డింగ్ డ్యాన్స్ జరిగేది. రికార్డింగ్ డ్యాన్స్లో జూనియర్ ఎన్టీఆర్ గారని వచ్చేవాడు, జూనియర్ ఏఎన్ఆర్ గారు, నాగేశ్వరరావు గారని వచ్చేవారు, జూనియర్ చిరంజీవి, జూనియర్ బాలకృష్ణ, జూనియర్ కృష్ణరాజు, జూనియర్ మురళీమోహన్ వీళ్ళు వచ్చేవారు. వాళ్ళంతా స్టేజ్ మీద చూసినప్పుడు అబ్బో అచ్చం అలాగే ఉండేవారు. ఆ మరుసటి రోజు మా నాన్నగారి దగ్గరికి కోటింగ్ అంతా తీసేసి ఇంజెక్షన్ చేయించుకుంటాకు వచ్చేవారు. ఆ ఎన్టీఆర్ వేసినాడు ఇలా ఉన్నాడేంట్రా అనుకునేవాళ్ళం. ఈయనకి సంబంధం ఉండే కాదు, డూప్లికేట్ ఒరిజినల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఈ గురుగులు చెప్పండి గోధుమలలా ఉంటాయి, గోధుమలుగా ఉంటాయి. కానీ గురుగులు వేరు, గోధుమలు వేరు. గురుగులను విత్తింది సాతానైతే గోధుమలను విత్తింది మన ప్రభు అయినటువంటి దేవుడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ కరెక్ట్గా చదివితే నీ అంత ఫస్ట్ క్లాస్గా వ్యవసాయం ఎవరు చేయలేరు.
దేవునికి స్తోత్రం. అందుకనే ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని అంత బాగా చదువుతారు కాబట్టే ఇజ్రాయేలీలు చేసినంత అద్భుతమైన వ్యవసాయం ఇంకెవరూ చేయడం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డ్రిప్ ఇరిగేషన్ ఎవరు తెచ్చారు? డ్రిప్ ఇరిగేషన్ తెలుసా? అంటే డ్రిప్ ఇరిగేషను నీకు వాటర్ తక్కువగా ఉంటే మొక్కకి చుక్క 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 రోజంతా పడుతుంటే ఇంకెందుకు చచ్చిపోద్ది. అంతేకాకుండా బోధి విడిచిపెట్టేస్తే మోటార్ వేసి బయోబట్ట వెళ్ళిపోతాయి. అరగంట తర్వాత మనం మోటార్ వేసి ఇంటికి వెళ్ళిపోతే అది ఎండిపోయి చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి. చుక్క 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 ఎవరు పెట్టారు? ఇది ఇజ్రాయేలీలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచమంతా ఆ యొక్క టెక్నాలజీని వాడుతున్నాం. అంతేకాదు ఇప్పుడు మోటార్ ఎక్కడి నుంచి వేయొచ్చో తెలుసా? ఇంటి దగ్గర నుంచి ఫోన్తో వేసేయచ్చు. ఎవరు కనిపెట్టారో తెలుసా? ఇజ్రాయేలీలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వరుసలో 8వ వరుసలో 7వ మొక్క దగ్గర చుక్క పడడం లేదని నువ్వు ఇంటి దగ్గర కూర్చొని చెప్పేయచ్చు. పొలం వెళ్లకుండా ఎలా చెప్పేయచ్చో తెలుసా? ఇజ్రాయేలీల టెక్నాలజీ. ఫోన్ చేసి అడుగుతాడు, ఒరే 8వ ఆ యొక్క లైన్లో 7వ మొక్కకి చుక్క పడడం లేదురా అంటే, అయ్యి బాబాయ్ పడుతుంది, నోరు మూసుకుని వెళ్ళి చూడు అని అంటే వెళ్ళి చూసేసరికి చుక్కలు పడవు. బైబిల్ అద్భుతమైనటువంటి వ్యవసాయ క్షేత్రాన్ని, వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయ విషయాలను తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక పుస్తకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గోధుమలు ఏవో గురుగులు ఏవో మనం కనిపెట్టలేం, కానీ గోధుమలను నాటినటువంటి ప్రభువైన యేసయ్య పొలములో సాతాను వచ్చి గురుగులను కూడా నాటేశాడు. గురుగులు కూడా గోధుమలతోనే ఉన్నాయి, గురుగులు కూడా గోధుమలతోనే ఎదుగుతున్నాయి. అయితే గమనించాల్సింది 25వ వచనం మరొకసారి చదువుదాం. 25వ వచనం, మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగా గమనించాలి. చూడండి, గోధుమలు ఎదుగుతాయి, గోధుమ గింజలు వెన్నులోంచి పుడతాయి. గురుగులు కూడా ఎదుగుతాయి, గురుగులు కూడా ఆ యొక్క వెన్నులో గురుగులు కూడా పుడతాయి. అంటే గోధుమ పంట వేరు, గురుగుల పంట వేరు. బాగా గమనించాలి. ఇప్పుడు బాగా గమనించాలి. 27వ వచనం, అప్పుడు ఇంటి యజమానుని దాసులు అంటే పొలంలో ఉన్న వాళ్ళు అనమాట, యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి అంటున్నారు, అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి. నీ పొలంలో మీరు అప్పుడప్పుడు చూడండి పత్తి విత్తనాలు, పత్తి రైతులు ఆత్మహత్యలు. ఎందుకని? ఏ షాపులో కొంటారో తెలీదు, ఏ కంపెనీ కొంటారో తెలీదు. ఎంతో డబ్బు పెట్టి నమ్మకంగా కొనుక్కుని వచ్చినటువంటి ఆ విత్తనాలు విత్తితే రొట్ట ఎదిగిపోద్ది. రొట్ట పత్తి విత్తనం పువ్వు పొయ్యదు, ఆ పిండి రాదు, ఆ దూది పింజం కనిపించదు. బాధపడతాడు. ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసేసుకున్నారు. ఇక్కడ అంటాడు, యజమానుని దగ్గరకు వచ్చి మనుషులు అంటారు ఇక్కడ, అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. అసలు ఎవరిని అడగాలి చెప్పండి? ఎవరిని అడగాలి? చూడండి, మనుషులు యజమానుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? అయ్యా నీవు మంచి విత్తనం విత్తావు నీ పొలంలో, కానీ
గురువులు ఎలా వచ్చినాయో చెప్పు, మాకు సమాధానం చెప్పు, చెప్పు చెప్పు మాకు సమాధానం చెప్పు అని అడుగుతున్నారు. అసలు ఎవరెవరిని అడగాలి? ఎవరెవరిని అడగాలి? యజమాని అక్కడ ఉండేటువంటి ఆ మనుషులను అడగారు, ఒరే నేను వేసింది మంచి విత్తనాలు కదా, అసలు ఈ గురువులు ఎలా వచ్చినాయి చెప్పండి, నాకు చెప్పండి అని అనాలా? మనుషులు యజమానుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. బాగా విషయం గమనించాలి. ప్రభువైన దేవుడు ఆదాము అవ్వలను చేసి ఆదాము అవ్వలకి భూమి అప్పగించి భూమిని కాయండి, భూమిని ఏలండి అని ఆ మనుషులకి ఇస్తే ఆ మనుషులు సాతానికి అప్పగించేశారు. బాగా అర్థమైందా? ఇప్పుడు మనుషులు శత్రువైన సాతానికి అప్పగిస్తే సాతాను వచ్చి గురుగులు నాటింది. ఇప్పుడు ఈ మనుషులు ప్రభువుని అడుగుతున్నారు, ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అయ్యా అని అడుగుతుంటే ఏం చెప్తున్నాడో చూడండి, 28వ వచనం. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఇది శత్రువు చేసిన పని. గురుగులు విత్తడం అనేది శత్రువు చేసిన పని. గురుగులు విత్తడం అనేది శత్రువు చేసిన పని. ఆ పని వాడు చేశాడు అని చెప్పి ఆ దాసులు అంటున్నారప్పుడు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అడిగారు. అంటే కలుపు తీసేయమంటారా అయ్యగారు అని అన్నారు. కలుపు తీసేయమంటారా? కలుపు ఎప్పుడు తీయాలి? అయ్యగారు రైతు ఉన్నారు కదండి, ఇప్పుడు నాట్లు వేస్తాం, ఊడ్ చేసిన తర్వాత కలుపు ఎప్పుడు తీస్తారు? ఇంత ఎత్తు వచ్చిన తర్వాత తీస్తారు. అంటే మనం నడుస్తుంటే దుబ్బుకి మధ్యలో అవకాశం ఉంటే కాలు వేయగలిగినంత మొక్క ఎదగాలి కదండి. లేకపోతే ఆకు ఎంత ఉంటే మడి మీద ఆ పాదం వేసేస్తే చెప్పండి తోట పాడైపోతుంది. ఈ రైతు, ఈ మనుషులు చూశారు, ఈ గురుగులు గోధుమల లాగానే ఉంటాయన్నాను కదా. గురుగులు మొక్క, గోధుమ మొక్క ఒకేలాగుంది. ఈ సాతాను విత్తినటువంటి గురుగు, ప్రభువైన యేసు విత్తినటువంటి గోధుమ ఒకే పొలంలో ఉన్నాయి. రెండు ఎదుగుతున్నాయి. అయితే అవి ఎదిగినప్పుడు ఈ రైతుతో అంటున్నారు, మేము కలుపు తీయమంటారా అన్నాడు. రైతు ఏమన్నాడు చూడండి ఒకసారి. ఏమన్నాడు? అందుకతడు వద్దు. సింపుల్ సమాధానం, వద్దు, నో, కలుపు తీయొద్దు. ఎందుకో తెలుసా? మీకు వేరే ఇప్పుడు మీరు మిరపసేను వేశారనుకోండి, మిరపసేలో కలుపు తీయాల్సి వస్తుందండి. కలుపు తీయాల్సి వచ్చినప్పుడు వెళ్ళినటువంటి వాళ్ళు మిరప మొక్క ఏదో కలుపు మొక్క ఏదో గుర్తించడం ఈజీ. వింటున్నారా? నా మాట అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? కలుపు మొక్క ఏదో చెప్పండి, మిరప మొక్క ఏదో గుర్తించడం ఈజీ. ఇప్పుడు అందుకనే కొన్ని చేలల్లో, పొగాకు మొక్కలు లాంటి చేలల్లో ఈ కలుపుతోటి బాధపడలేక ప్లాస్టిక్ కాగితం ఒకటి వేసేస్తున్నారు. ఈ కలుపుకయ్యే ఖర్చు కంటే తక్కువ ఖర్చు అవుతుందని ఊహించి ప్లాస్టిక్, మీరు చేలుల్లో వెళ్తుంటే చూస్తున్నారా? ఈ కాగితం ఏంటి, ప్లాస్టిక్ కాగితం మీద చేలు ఉన్నాయి ఏంటి, మడి మీద ఎలా ఎందుకు ఉన్నాయని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ ప్లాస్టిక్ కాగితం మీద ఆ మొక్కలు ఉంటాయి ఆ చిల్లులో. అంటే ఆ ప్లాస్టిక్ కాగితం ఉన్న చోట సూర్యరశ్మి పడదు కాబట్టి అక్కడ కలుపు పెరగదు. సింపుల్. అంటే రైతు శత్రువు వచ్చి కలుపు వచ్చే అవకాశం ఉంది, ముందే దీన్ని జాగ్రత్త చేద్దామని భద్రపరుచుకుంటున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ శత్రువైనటువంటి సాతాను
మనుషులు నిద్రించేటువంటి చీకటి సమయంలో ఎవ్వరికి కాను రాకుండా వచ్చి గురుగుళ్ళు విత్తుతున్నాడు. అర్థమవుతుందా? ఈరోజు ప్రసంగం మీకు అర్థమవుతుందా? గురుగులు విత్తిన తర్వాత ఈ యజమానుడు అంటున్నాడు, వద్దు, కలుపు తీయొద్దు. ఎందుకంటే మీరు కలుపు తీస్తున్నప్పుడు గురుగుల మొక్కేదో గోధుమ మొక్కేదో కనిపెట్టలేరు. గురుగుల మొక్కేదో సేమ్ ఒరిజినల్ ఎన్టీ రామారావు గారు ఎంత అందగాడో ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడు రికార్డింగ్ డ్యాన్స్లో ఉన్న ఎన్టీఆర్ రామారావు గారు కూడా అంత అందంగా ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తాడు. కానీ ఆయనతో పోలిక ఈయనకుండదు. ఒరిజినల్ 500 రూపాయల మధ్యలో డూప్లికేటర్ 500 రూపాయలు కూడా కూర్చుని అంత బిల్డప్ ఇస్తుంది. కానీ చెప్పండి, ఒరిజినల్ కాదు. గోధుమే, గురుగే. ఇప్పుడు అన్నాడు రైతు వద్దు, అందుకతడు వద్దు. 29వ వచనం, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. మీరు తేడా తెలుసుకోకుండా గోధుమనే లాగేస్తారు. గురుగేదో గోధుమేదో మీరు కనిపెట్టలేనంత ఆ విధంగా ఉంటాయి. కాబట్టి వద్దు అని అన్నాడు. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి. ఎప్పటి వరకు ఎదగనివ్వండి? కోతకాలం వరకు ఎదగనివ్వండి. అంటే కోత కోసేస్తాం కదా, అప్పటి వరకు ఎదగనివ్వండి. యజమానే అన్నాడు, అప్పటి వరకు ఎదగనివ్వండి. కోతకాలం వరకు రెండిటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునెను. దేవునికి స్తోత్రం. బాగా గమనించాలి. కోతకాలం వస్తుంది కదా, అప్పుడు ఏం చేస్తారంటే మీరు ముందుగా కోసేసి ముందుగా గురుగులను కట్టేసి దాన్ని కాల్చేయండి. వాటిని కాల్చేయండి. ఆ కట్టల్ని, గోధుమలు ఉంటాయి కదా, గోధుమలను నా కొట్లు కట్టాం కదా, ధాన్యం కొట్లు, దాంట్లో వేయండి. మీరు ఎలాగా విడదీస్తారండి? అప్పుడు విడదీసేయచ్చు. ఎలాగో చెప్తాను. చాలా దినాల క్రితం రూపాయలు ఎన్ని, రూపాయి కాసులు, ₹10 కాసులు ఎన్ని, పావలాలు ఎన్ని, 20 పైసలు ఎన్ని, 10 పైసలు ఎన్ని కలిపేసి ఎవరికన్నా ఇస్తే 1, 2 అని లెక్కెట్టుకోవాల్సిన పని లేదు. చాట్ ఉంటుంది కదా, చాట్లో అన్నీ వేసేసుకొని ఇలా చెరిగితే రూపాయలన్నీ ఒక చోటకి, మళ్ళీ జరిగితే ₹10 ఒక చోటకి, మళ్ళా జరిగితే పావలాలన్నీ ఒక చోటకి, మరలా జరిగితే 20 పైసలన్నీ ఒక చోటకి, 10 పైసలన్నీ ఒక చోటకి వచ్చేస్తాయి. తెలుసా? గోధుమలను గురుగులను ఆ కోతకాలం వరకు ఎదగనివ్వమని యజమానుడే అన్నాడు. నేను ఇక్కడ ఏమంటున్నానంటే, విశ్వాసం ఉన్న వ్యక్తి, విశ్వాసం లేని వ్యక్తి, విశ్వాసం ఉన్న వ్యక్తి, విశ్వాసం పోగొట్టుకున్న వ్యక్తి, విశ్వాసం ఉన్న వ్యక్తి, దేవుని మీద ద్వేషం పెంచుకున్న వ్యక్తి ఈ లోకంలోనే ఉంటాడు. కానీ ఈ లోకంలో ఉన్న ఆ వ్యక్తులు ఎవ్వరికి దేవుడు లేడన్నవాడికి వెంటనే దేవుడు కోపం చూపించాడు, ఎదగనిస్తాడు. ఎప్పటి వరకు? కోతకాలం వరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోతకాలం వరకు రెంటిని ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదనను. 39వ వచనం, వాటిని విత్తిన శత్రువు అపవాది. హల్లెలూయా. 36వ వచనం చదువుదాం, మనకు బాగా అర్థమవుతుంది. 36వ వచనం నుంచి,
అప్పుడైనా జనసమూహములను పంపివేసి ఈ ఉపమానం చెప్పాడు కదా. ఏ ఉపమానం? ఉపమానం అంటే ఉప్మా గుర్తొస్తుందా మీకు? ఉపమానం చెప్పాడా? ఏ ఉపమానం? అబ్బాయి, ఒక రైతున్నాడు, గోధుమలు నాటాడు. ఆ తర్వాత ఏమో శత్రువు వచ్చి గురుగులు నాటాడు. మనుషులు వెళ్ళి, ఏమండి అయ్యగారు కలుపు తీసేయమంటారంటే, వద్దురా బాబా, కలుపు తీసేస్తుంటే అసలు తోట నాశనం చేసేస్తారు, మీరు వెళ్ళంటారా బాబా, అక్కడ ఉండండి కాదంతా. లాస్ట్లో కోత కోసేటప్పుడు ఆ రోజు దీన్ని సపరేట్ చేసేద్దాంలే, సెరిగేస్తే సపరేట్ అయిపోతాయి, గోధుమ నెలలో లోపల పడేయండి, ఈ గురుగులనేమో కాల్ చేసేయండి అని అన్నాడు. సింపుల్గా చెప్పేశాడు. వీళ్ళకి అర్థం కాలేదు శిష్యులకి. మీకు ఇప్పుడు ఎలాగ అర్థం కాలేదో అలాగే శిష్యులకి అర్థం కాలేదు. మీకు అర్థమైందిలే, దేవునికి స్తోత్రం. అర్థం కాలేదు. అప్పుడు 36వ వచనం చదవండి. అప్పుడైనా జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి, చూడండి మంచి టీచర్ ఏం చేస్తారంటే బలహీనంగా ఉన్న స్టూడెంట్ని కనిపెడతారు. ఒరే, నువ్వు ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసేసి కథంతా ఏదైనా తిని ఒక 10 నిమిషాలు అరగంట ఆడుకుని పుస్తకాలు వచ్చి బాబా అంటారు. మా అక్క అలా చాలామంది విద్యార్థుల్ని చెప్పినటువంటి విషయం నేను కళ్ళారా చూశాను. చాలామంది విద్యార్థుల్ని బలహీనంగా క్లాసులో ఉన్నప్పుడు తాను ఎక్స్ట్రా టైం తీసుకుని, అంటే సాయంత్రం వరకు అరిసి ఎవరైనా మనుషులే కదా, నేను ఇప్పుడు అరిసిన తర్వాత కాసేపు ఉన్న తర్వాత నేను నీరసం అవుతా. ఆ టీచర్ గారు పిల్లలకి చెప్తారు కదండి. ఆ టీచర్ని ఆ పిల్లలు జీవితంలో మర్చిపోలేరు. నాకు కూడా కొంతమంది టీచర్స్ అలా చెప్పేవారు, నేను వాళ్ళని మర్చిపోలేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం చూస్తే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, ఇంటికంటే ఏముంది, వాళ్ళు ఎక్కడుంటే అక్కడికే. శిష్యులు యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఇంటిలోకి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి పొలములోని గురుగులను కూర్చిన ఈ ఉపమాన భావము మాకు తెలియజెప్పమని మాకు ట్యూషన్ చెప్పేసయ్యా అని అన్నారు. మాకు అర్థం కాలేదు క్లాసులో, మేము తల ఊపాం, మాకు అర్థమైనట్టుగా అనిపించింది, కానీ ఏమనుకుంటావో అని మేము అక్కడ అందరి మధ్యలో తల ఊపేశాం. ఇంటికి వచ్చాక నువ్వు ఇంటి దగ్గర మాకు ట్యూషన్ పెట్టాలి అన్నారు. అప్పుడు యేసయ్య కోపం వచ్చేసి, మీరు అక్కడ ఎందుకు సరిగ్గా ఏం లేదు, అవతలకు బొండే అని అంటాడేమో అని మీరు అనుకున్నారేమో. అలా అనలేదు. ఏమన్నాడు తెలుసా? అందుకు ఆయన ఇట్లనను, కూర్చోండి అయితే అని చెప్పి ఇట్లా అన్నాడు, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు అంటే ప్రభువైన యేసయ్య. పొలము లోకము. ఎంత అద్భుతం! ఇంక ఇంతకంటే అద్భుతం ఏంటంటే పొలము లోకము అంటే కొన్ని ప్రసంగాలు ఆయనే వివరించేశాడు బైబిల్లో. ఇప్పుడు వరకు నేను చెప్పిందంతా ఇక్కడ నేను చదివిస్తున్నాను. ఇప్పుడు మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు. మంచి విత్తనములు అంటే రాజ్య సంబంధుల పైన 1 ఉంది చూడండి. 1 పుట్టినోట్లు ఏమనుంది? కుమారులు అంటే కుమారులు అంటే విశ్వాసము కలిగిన వారు. అంటే దేవుని విశ్వాసము ద్వారా దేవుని పిల్లలగుటకు అధికారమునిచ్చానని అంటాడు అక్కడ వాక్యంలో. దేవుని పిల్లలు కుమారులుగా మార్చబడడానికి, అబ్రహాము కుమారులని పిలవబడడానికి మనకి అధికారం దేని ద్వారా వచ్చిందంటే విశ్వాసం ద్వారా. విశ్వాసము కలిగిన వారుగా ఉంటారు. ఎవరు? మంచి విత్తనములు. గురుగులు దుష్టుని సంబంధులు. ఈ లోకంలోనే ఉంటారు గురుగులు, కానీ వాళ్ళు ఏమంటారు? దుష్టుని సంబంధులు. దుష్టుని సంబంధులు అంటే పైన ఏమీ లేదా? అపవాది యొక్క సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. 2 అని ఉందో చూడండి, సాతాను. అంటే మనసులో సాతాను విత్తినటువంటి ఆ విత్తనం ద్వారా ఆ వ్యక్తి దేవునికి దూరం అయిపోతాడు. దేవుడు విత్తినటువంటి విత్తనమైనటువంటి వాక్యం ద్వారా ఆ వ్యక్తి దేవునికి దగ్గర అవుతాడు. అంటే గోధుమలను విత్తిందేమో ప్రభువు, తర్వాత గురుగులను విత్తిందేమో సాతాను లేదా అపవాది.
39వ వచనం చదవండి మరలా. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి అంటే, యుగ సమాప్తి అంటే యేసు ప్రభు మధ్యాకాశంలోనికి వచ్చేయడం, సంఘం ఎత్తబడడం అని అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కోత కోయువారు దేవదూతలు. ఎవరు కోత కోయువారు? ఎవరు? దేవదూతలు. దేవదూతలు వచ్చి కోతకొస్తారు. ఆ పంట కాలం మంది కోతకొస్తున్నప్పుడు దేవదూతలు కనిపెట్టవా? గురిగేదో గోధుమ మొక్క ఏదో కనిపెడతారు. ఇంకో విషయం తెలుసా మీకు? చూడండి, రైతు నాటిన తర్వాత రోడ్డు మీద వెళ్తుంటే నాటిన 2 రోజులకి ఒక పచ్చదనం ఉంటుంది, 5 రోజులకు ఒక పచ్చదనం ఉంటుంది, 1 నెలకు ఒక పచ్చదనం ఉంటుంది, నెల 15 రోజులకు ఒక పచ్చదనం ఉంటుంది. ఆ తర్వాత రంగు మారుతూ ఉంటుంది, రంగు పండిపోతూ ఉంటుంది చేను. ఆ వెన్నులోంచి కంకి వస్తుంది, అప్పుడు ఒక రంగులో ఉంటుంది. ఒక విషయం చెప్పనా, బాగా పండినటువంటి ఆ కంకి ఉంటుంది కదా, బాగా గింజ గట్టిపడినటువంటి కంకి, ఆ మొక్క వాలిపోద్ది, అప్పుడు ఒక రకంగా ఉంటుంది. నేనేం చెప్తున్నాను వింటున్నారా మీరు? మంచి గోధుమ గింజ విత్తిన రైతు చూస్తూ ఉంటాడు. గోధుమ గింజ విత్తిన తర్వాత మొక్క వచ్చి, ఆ మొక్క ఎదిగి, ఆ మొక్కలో నుండి వెన్ను వచ్చి, ఆ వెన్నులో ఉండేటువంటి గోధుమల యొక్క బరువుకి తల వాల్చేస్తుంది. ఈ గురుగు ఉంటుంది చూసారా, ఈ గురుగు తిన్నగా ఎదిగేద్ది నిటారుగా. ఈ గోధుమ గింజ తల వాలుస్తుంది. మనం ఆధ్యాత్మికంగా పెరిగే కొలది మనం ఏం చేయాలంటే తల వంచుకుని దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు లేకపోతే నేను లేనయ్యా, నా వలన కాదు, నీ వలనే సమస్తము సాధ్యము, నీ వలనే నేను క్షేమంగా ఉన్నానని ప్రభువుని మహింపరుస్తుంది, మహిమ దేవునికి ఆరోపిస్తుంది. హల్లెలూయా. చూడండి, గమనించండి ఎంత వివరంగా చెప్తున్నాడో చూడండి. ఇక్కడ 39వ వచనంలో వాటిని విత్తిన శత్రు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయేవారు దేవదూతలు. కోత యుగ సమాప్తి అంటే దాని అర్థం ఏంటి? ప్రభు అయిన యేసయ్య వస్తాడు, ఒకరోజు మొత్తం చేనంతా కోసేస్తాడు, అంటే లోకమంతా కోస్తాడు. బాగా వినాలి. పుట్టిన కాడి నుంచి చూస్తున్నామండి, కోత ఎప్పుడు కోస్తారో తెలియదండి అనొచ్చు. ఎలా ఉంటుందట? ఇద్దరు పొలంలో ఉంటారట. ఒకడు ప్రభువు నమ్ముకున్న వాళ్ళట, ఒకరు ప్రభువుని నమ్ముకోలేనటువంటి వాళ్ళట. ఒకడు ఎత్తబడతాడట, ఒకడు అక్కడే ఉంటాడట. ఈడి అక్కడ కనిపించడరీడా, నేను ఇటేపునేమో ఈ పని చేస్తున్నాను, ఆయన అటే పని చేయమన్నాను, మనిషి అక్కడికి వెళ్ళిపోతాడో కనిపించడా, ఆ జాపాజా ఉండడు, ఏమైపోతాడో అని అనుకుని ఇంటికి వెళ్ళి అడిగేసరికి రాలేదంటారు. ఆ పక్కింట్లోనే ఆవిడ ప్రార్థనకి వెళ్తుంది, ఆ పక్కింట్లో వీళ్ళంతా కనిపించరు. అడుగుతూ ఉంటాడు. పాస్టర్ గారింటికి ఒకవేళ వెళ్ళాడేమో ఈయనని చెప్పి పాస్టర్ గారింటికి పాస్టర్ కూడా కనిపించడు, పాస్టర్ ఇంట్లో వాళ్ళు కనిపించరు, ఇంకా వీళ్ళు కనిపించరు. ఎక్కడికి వెళ్ళారు అనేసరికి మిడతలు వస్తాయి. మిడత కొడితే ఎంత గట్టిగా తగులుతుందో తెలుసా? మనిషి కొడితే చెళ్ళు అంటది కదండి, మిడత కొడితే అంతకంటే గట్టిగా తగులుతుంది. మీకు ఎప్పుడైనా తగిలిందా మిడత? మరి నాకు తగిలింది. బండి మీద ప్రయాణం చేస్తుంటే మిడతలో వస్తే ఎంత చెళ్ళుమంటుందంటే అంత చెళ్ళుమంటుంది, చాలా స్పీడ్గా తగులుతుంది. అర్థమవుతుందా? ఏదో అంటారు కదా బొమ్మ కనిపిస్తుందని, అలా ఉంటుంది అన్నమాట. అలా ఉంటుంది. మిడత తగిలితే మిడతలు వస్తాయి, దాక్కుంటారు. భయంకరమైనటువంటి శ్రమలు అవన్నీ తర్వాత ఏమండి ఆ క్షణంలో జరిగిపోద్ది. ఆ తర్వాత ఒరే నేను బాప్తిసం తీసుకుంటాను, బాప్తిసం ఇచ్చేవాడు ఇంకొకటి ఉంటాడు అక్కడ, ఎవడుంటాడు, ఎవడెత్తాడు? నీకు ఈ బాప్తిసం ఇచ్చేవాళ్ళు అంతా వెళ్ళిపోయారు కదా, నీకు బాప్తిసం ఇచ్చేవాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఎవడెత్తాడు నీకు? అప్పుడు నీకు నువ్వు మునిగినా ఉపయోగం లేదు కదా, ఇంకా అవకాశం లేదు.
అవకాశం లేదు. ఓ పాస్టర్ గారు, అయ్యి బాబు తెగ చెప్పేసుకుంటున్నారు ఈ సినిమా గురించి, ఏముందో తెగ చెప్పేసుకుంటున్నారు ఈ రిలీజ్ సినిమా గురించి, ఏముందో చూడాలని చెప్పి పూల సొక్క వేసి గుర్తుపట్టకుండా మాస్క్ పెట్టుకుని, ఏంటి పైన టోపీలాడిది పెట్టుకుని, కళ్ళజోడు పెట్టుకుని, టిక్కెట్ కౌంటర్లోకి వెళ్ళి టిక్కెట్ కొనుక్కుని వెళ్ళాడంట పాస్టర్. లోపలికి వెళ్ళాడంట. ఎక్కడికి? తెగ చెప్పేసుకుంటున్నారు ఈ సినిమా గురించి చూద్దామని. ఈ లోపలికి వెళ్ళి కూర్చున్నాడంట. కూర్చుంటే దాంట్లో లీనమైపోయాడంట. లీనమైపోయి చూస్తా ఉంటే మధ్యలో ఆ సీన్లను బట్టి ఏడుస్తున్నాడట. బాగా కామెడీ వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు సంతోషపడుతున్నాడట, గట్టిగా చప్పట్లు కూడా ఎత్తాడంట. ఇంకా ఫైటింగ్ వచ్చిందంట. విలన్ హీరో ఇంకా టెన్షన్గా చూస్తున్నాడు. హీరో వెళ్ళి విలన్ కొడుతున్నాడు, విలన్ వచ్చి హీరోని కొడుతున్నాడు. ఒకసారి హీరో విలన్ కొట్టేశాడు గట్టిగా, హల్లెలూయా అన్నాడు లేచి. అన్నాడా? మొత్తం అందులో సగం మంది హల్లెలూయా అన్నారంట. అంటే సంఘం వాళ్ళు కూడా, మీకు అర్థమైందా? ఈయన చెప్తా ఉంటాడు కదా మధ్యలో హల్లెలూయా అని, అక్కడ అలవాటు కదా చర్చిలో, ఆ అలవాటు. ఈయన హీరో విలన్ కొట్టేసిన తర్వాత మధ్యలో సంతోషపడలేక కూర్చొని లేచిపోయి హల్లెలూయా అంటే వీళ్ళందరూ హల్లెలూయా అన్నారంట. అప్పా, ఇది మన బ్యాచా? బాగా గమనించండి. గోధుమలను విత్తింది ప్రభువైన యేసయ్య, గురుగులను విత్తింది సాతాను. మన ఇంట్లో గురుగు విత్తడానికి ప్రయత్నం చేస్తాడు సాతాను. మన ఇంట్లోనే గురుగు విత్తడానికి ప్రయత్నం చేస్తాడు. దుష్టుడి విత్తనం విత్తడానికి ప్రయత్నం చేస్తాడు. మన వీధిలో విత్తనం విత్తడానికి ప్రయత్నం చేస్తాడు. మన సంఘంలో విత్తనం విత్తడానికి ప్రయత్నం చేస్తాడు. మన గ్రామంలో విత్తనం విత్తడానికి ప్రయత్నం చేస్తాడు. విత్తనం విత్తుతాడు. ఎందుకంటే సాతాను వాడి పనిది చేస్తాడు. మనం ఓపికతో కనిపెడదాం, మనం ఓపికతో ఉందాం. సాతాను చేస్తున్న పనికి మనం ఓపికతో ప్రభువు మీద ఉండి ఆ చిట్ట రోజు వరకు ఓపికతో ఉందాం. దుష్టుడు ద్వారా మన కుటుంబంలో దుష్టత్వము చేసిన ఆ దుష్టుని ప్రయత్నం, లేదా మన యొక్క దుష్టుని ద్వారా మన సంఘములో లేదా మన గ్రామంలో సార్వత్రిక సంఘంలో సాతాను చేసేటువంటి ఆ దుష్ట ప్రయత్నం ద్వారా, ఆ కుటిల ప్రయత్నం ద్వారా సాతాను చేసే ఆ ప్రయత్నాలను ఓడించడానికి ఓపికతో కనిపెడదాం. యేసయ్య అంటున్నాడు, చిట్ట రోజు వరకు ఓపికతో ఉండండి. కోత యుగ సమాప్తి వరకు ఓపికతో ఉండండి. కోత యుగ సమాప్తి వరకు ఓపికతో ఉండండి. కోత కోయవారు దేవదూతలు. గురుగులు ఎలాగో కూర్చబడి అగ్నిలో కాల్చబడి వేయబడినో, గురుగులు 40వ వచనం, గురుగులు ఎలాగ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడినో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. గురుగులు ఎలాగైతే కాల్చేస్తారో, దుష్టుని యొక్క దుష్ట విత్తనము విత్తినటువంటి ఆ కుటుంబ ఆ యొక్క దుష్ట విత్తనాలను ఏం చేస్తాడంటే యుగ సమాప్తి ఎందుకు కాల్చేస్తాడట. మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. ఏడ్పును పండ్లు కొరుకుట ఉండును. నిన్న కాక మొన్న ఒక 4 రోజుల క్రితం హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్లో నా ప్రక్కన ఒక ముసలమ్మ కూర్చుంది. ముసలమ్మ అంటే ఒక 80 సంవత్సరాలు ఉంటాయి. వినాలి, ఈ మాట ముగించేస్తున్నాను. ఇంకా అక్కడ హాస్పిటల్ అంటే కిక్కురు మనరు కదా ఎవరన్నా, అవునా? మనం ఇంటి దగ్గర అరిసినట్టుగా హాస్పిటల్ అరిస్తే బయటికి ఎండేస్తారు. ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటాం. పళ్ళు పట్టపట్టమనే సౌండ్ వస్తుంది, పెద్ద సౌండ్ వస్తుంది. ఏంటో ఎవరా అని చూస్తే నా పక్కన కూర్చున్న ముసలమ్మ 80 సంవత్సరాలు ఉంటాయి. 80 సంవత్సరాల్లోనే ఇంత పట్టపట్టలాడుతుందంటే
కదండి. ఈవిడ ఎందుకు వచ్చిందంటే ఈసీజీ తీయించుకోవడానికి, అదే ఈసీజీ తీయించుకోవడానికి వచ్చింది. ఆమె టెస్ట్ చేయించుకునే ముందు ఆ పళ్ళు కొరుకుతుంటే నాకు ఈ మాట గుర్తొచ్చింది. ఇదే మాట, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూ ఉండు. పండ్లు ఎందుకు కొరుకుతారో తెలుసా? ఎక్కడ? నరకంలో పండ్లు కొరుకుతారట. యేసు ప్రభువును నమ్ముకోలేకుండా, నమ్మి బాప్తిసం పొందకుండా మరణించినటువంటి పరిస్థితుల్లో పండ్లు కొరుకుతారట పరలోక రాజ్యంలో వెళ్ళనటువంటి వాళ్ళు. ఎందుకో తెలుసా? అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాను, బాప్తిసం పొందలేకపోయాను అని ఇలా పళ్ళు కొరుకుతారు. ఇలా పట్టమని కొరుకు. ఎవరి మీద తెలుసా? వాళ్ళ మీద వాళ్ళకే కోపం వచ్చి, అని పట్టమని కొరుకుతారట. పోనీ చస్తారంటే చావరు, అగ్నిలో కాలుతూ ఉంటారు నిత్యము కూడా. అది భయంకరమైన పరిస్థితి. కాబట్టి మనము ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభువా, దుష్టుడు గురుగులను విత్తుతుంటే ఆ గురుగుల వలన గోధుమలకు కూడా తీవ్రమైన నష్టం పంటకి. అయితే చివరి దినం వరకు నీవు వేచి ఉండమన్నావు. ప్రభువా, నిత్య రాజ్యములో మేము ప్రవేశించడానికి సాతాను విత్తినటువంటి ఆ యొక్క గురుగుల వలన పంట నష్టం కాకుండానట్లుగా సహాయం చేయండి అని ప్రార్థన చేయాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క కృపను పొందువారిగా ఉండాలి, ఆయన యొక్క కరికరాన్ని పొందువారిగా ఉండాలి. గురుగు తీవ్రమైన నష్టం చేస్తుంటే సంఘం దేవుని యొక్క కృపచేత బలపరచబడాలి. ఇప్పుడు చూడండి, ఎరువు ఈ రైతు వెనకాల ఇది పెట్టుకుని ఇలా వెళ్తాడు కదా, అవునా? ఇటు చల్లుకుంటూ వెళ్తాడా? ఇప్పుడు ఏమీ వేయడం లేదు రైతు. ఇవి వచ్చేసి నీ పైన డ్రోన్ ప్రతి ఊళ్ళో ఉంటున్నాయి. బండికి వెనకాల కట్టుకుని వచ్చేస్తున్నాడు, అందులో వేసేస్తున్నాడు, ఇక్కడ నిలబడుతున్నాడు, ఇలాగ అంటున్నాడు. మొత్తం చేనంతా పావు గంటలో చల్లేస్తుంది. ఈయనైతే 3 రోజుల పాటు ముక్కు కట్టుకుని చల్లాలి, అలసిపోతున్నాడు. అయితే అయింది ఒక 500 రూపాయలని, 1000 రూపాయలు అయిందని ఇచ్చేస్తున్నాడు, చేయించేస్తున్నాడు పని. హల్లెలూయా. ఎన్ని అవకాశాలు వచ్చేసినాయో తెలుసండి, ఎన్ని అవకాశాలు వచ్చేసినాయో. సరే, ఇంతకీ ఏమంటున్నానంటే, నేను ప్రభు అయిన దేవుడు గురుగుల మీద వర్షం కురిపిస్తున్నాడు, గోధుమ పంట మీద వర్షం కురిపిస్తున్నాడు. సూర్యుని కాంతి గురుగుల మీద కురిపిస్తున్నాడు, మంచి గోధుమ పంట మీద కురిపిస్తున్నాడు. అర్థమవుతుందండి? అన్నీ వాళ్ళకి బాగున్నాయి, ప్రార్థన చేసుకోలేని వాళ్ళకి బాగున్నాయి, ప్రార్థన చేసుకున్న వాళ్ళకి ఇంకా ఎక్కువగా కష్టాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. అవునండి. మన చేతులు కడుక్కొని శుద్ధులగుట వ్యర్థమే అని అంటాడు. అంటే భక్తి లేనటువంటి వారికంటే మనమే పెద్ద సాధించింది ఏముంది, వాళ్లే బెటరు అన్నట్టుగా సంఘం అనుకోకూడదు. గోధుమ పంట ఉంది, గురుగుల పంట ఉంది, మనం వెయిట్ చేయాలి. కోతకాలం ఒకటి ఉంది, కోతకాలంలో మనల్ని ప్రభు తన కొట్లలో దాస్తాడు, గురుగులను కాల్చి పడేస్తాడు. కాబట్టి ఈ ఉపమానం మీకు అర్థమైందా? ప్రభువా, సాతాను నాలో ఏమాత్రం గురుగు విత్తకుండా, మా ఇంట్లో ఏమాత్రం గురుగు విత్తకుండా, మా సంఘంలో ఏమాత్రం గురుగు విత్తకుండా, మా గ్రామంలో ఏమాత్రం గురుగు విత్తకుండా సహాయం చేయండి అని అడగాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకోవాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.